ఒకటి గుర్తుంచుకోండి గాయ్స్, మీరు కన్నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తూ ఉంటే ఏదైనా హీరో గురించో, ఏదైనా పొలిటికల్ అది లీడర్ గురించో మంచి మంచి సాంగులు, ఎలివేషన్ సాంగులు పెట్టండి, హిట్ అవుతాయి. అదే కరప్షన్ గురించో, లేదంటే రైతుల కష్టాల గురించో, లేదంటే వేరే ఏమైనా పెట్టకండి. ఎందుకంటే మన మన తెలుగు వాళ్ళు మారరండి, మన తెలుగులో మారలు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అలా మైండ్ సెట్ ఏందో నాకైతే ఇప్పటివరకు అర్థం కాదు. అంటే బీయింగ్ ఏ తెలుగు గాయ్ నాకు కూడా అసలు ఏంటి ఇల్లు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రొఫైల్ అంటే వాళ్ళ ప్రొఫైల్లో వాళ్ళ స్టేటస్లు అవి ఇవి పెట్టుకుంటూ ఉంటారు. అదే ఏదైనా ప్రొటెస్ట్ చదివితే బయటికి రాలరా కొట్లాడదామంటే ఒక్కడు రాడు. అసలు నాకు అర్థం కాదు ఎందుకండి. అదే ఇప్పుడు చూడండి, నాకు ఒక్కోసారి మన తెలుగు వాళ్ళ కన్నా, మన ఇండియన్స్ కన్నా ఫారినర్స్ నయం అనిపిస్తుంది. అంటే బయట వాళ్ళు అబ్రాడ్ వాళ్ళు నయం అనిపిస్తుంది. ఎందుకు చెప్పండి, వాళ్ళు ఏదన్నా కష్టం వస్తే ప్రతి ఒక్కరూ దగ్గరుండి, అంటే ప్రతి ఒక్కరు యునైటెడ్గా అయి పోరాడతారు. అదే మన దగ్గర రాలరా అంటే వాడు నీకు తెలియదు, నువ్వు అందరూ ఒకరిని కలిపి నిన్ను ముందుకు తోస్తారు, వాళ్ళందరూ వెనక్కి పోతారు అని ఒకరిని ముందుకు తోయడం తప్ప వానితో కలిసి ముందుకు వెళ్దామని ఎవరికి ఉండదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరిని నమ్మిన ఒక అబ్రాడ్ అంటే ఒక ఫారినర్ నమ్మండి, కానీ నీ పక్కనున్న తెలుగుని మాత్రం నమ్మకండి. ఎందుకంటే నిన్ను మోసం చేసేది నీ సొంత మనుషులే. అర్థమవుతుందా? సో ఇది గుర్తుంచుకోండి. అండ్ ఇది గింట కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.